ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఒక సవాల్ విసిరారు. రాజంపేటలోని టీడీపీ కార్యకర్తలతో నాయకులతో సమావేశమైన చంద్రబాబు నాయుడు గారు అక్కడ స్పీచ్ చేస్తూ ఆ స్పీచ్ ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసిరారు. అదేంటంటే దమ్ముంటే అసెంబ్లీకి రా, అక్కడ తేల్చుకుందాం అనేసి ఒక సవాల్ విసిరారు. ఆ సవాల్ను నేను కూడా ఏకీభవిస్తున్నా. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్తేనే ఎవరు దొంగలు ఎవరు పుణ్యాత్ములు అనేది ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మీరు సాక్షి ఛానల్ ముందు కూర్చొని అక్కడ చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు, మేము ఘనకార్యం చేశామని చెప్పినంత మాత్రాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలందరూ కూడా ఒక్క సాక్షి ఛానలే పెట్టుకుని కూర్చోరు. వైసీపీని అభిమానించేటోళ్ళు మాత్రమే సాక్షి ఛానల్ చూస్తారు. అందులో మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు కాబట్టి ఆ ఛానల్ చూస్తున్నారు. మరి మిగతా వాళ్ళకి మీరు చేసింది పుణ్యమా లేకుంటే పాపమా అనేది ఎలా తెలియాలి? లేకుంటే చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసి మీ మీద అబండాలు వేస్తున్నారా అనేది ఎలా తెలియాలి? అసెంబ్లీకి వెళ్తేనే కదా తెలుస్తుంది. ఒకవేళ మీరే దొంగలైతే మీరు దొంగలనే తెలియాలన్నా కూడా అసెంబ్లీకి వెళ్తేనే అక్కడ వాళ్ళు మీకు ఆపోనెంట్ ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో, టీడీపీ వాళ్ళు ఉన్నారో, వాళ్ళు క్వశ్చన్ చేసిన విధానానికి వాళ్ళు అడిగిన క్వశ్చన్లకు మీరు సమాధానం చెప్పలేనప్పుడు మీరు దొంగలని ప్రజలకు తెలుస్తుంది. అంటే ఏది ఏమైనప్పటికీ అసెంబ్లీకి వెళ్ళటం అనేది ఖచ్చితంగా అది మ్యాండేటరీ. మీరు అసెంబ్లీకి వెళ్తేనే ప్రజలకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ జరగబోయే ఎలక్షన్లకు ఎవరిని ఎన్నుకుంటే మంచిది అనేది ఒక ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. మీరు అసెంబ్లీకి వెళ్ళకపోవటం వలన ప్రజలకు రావాల్సిన క్లారిటీ అనేది మీ ద్వారా పోతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో, సాక్షి ఛానల్ ముందు కూర్చొని మాట్లాడుతున్నారో, ఈ పని అనేది నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆయనకంటూ సపోర్ట్ ఇచ్చే ఛానళ్ళు, న్యూస్ ఛానళ్ళు చాలా ఉన్నాయి. TV5, ABN, ఈటీవీ, ఆ టీవీ, ఈ టీవీ, మన టీవీ అని చాలా ఛానళ్ళు ఉన్నాయి. మీకు ఉండేది ఒక సాక్షి ఛానల్. మీరు ఆ ఛానల్ ముందు కూర్చొని మాట్లాడితే ఎవరికి లాభం? అసెంబ్లీకి వెళ్తేనే మంచిది. కాబట్టి ఆయన ఏదైతే మీకు ఒక బాణంగా విసిరిండో, దమ్ముంటే అసెంబ్లీకి రా తెలుసుకుందామని, దాన్నే మీరు ఆయుధంగా పట్టుకొని మీరు అసెంబ్లీకి వెళ్ళి ప్రజలకు మీ నిజాయితీని నిరూపించుకుంటే బెటర్. చంద్రబాబు నాయుడు గారు మోసం చేస్తుంటే అదే బయటపడుతుంది, లేదంటే మీరు ఆల్రెడీ మోసం చేస్తుంటే అదే బయటపడుతుంది. ఏదేమైనప్పటికీ అసెంబ్లీకి వెళ్ళటం అనేది మంచి కార్యక్రమం. అందుకే చంద్రబాబు నాయుడు గారి సవాల్తో ప్రజలందరూ కూడా ఏకీభవించాలి.